ధీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూసిన వేదవతి అయితే, "రే చిన్నోడా వచ్చేసావా? రండిరా మీకోసమే ఎదురు చూస్తున్నాను. ప్రేమను తీసుకొని రారా భోజనం చేద్దువు గాని" అని చెప్పేసైతే చాలా సంతోషంగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే పార్సిల్ చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంట్రా పార్సిల్ తీసుకొని వచ్చావా? అదేమీ అవసరం లేదు. ఇంట్లో వండి పెట్టాను తిందురు గాని రండి" అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఆ పార్సిల్‌ని తీసుకొని ప్రేమ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ఒక పార్సిల్‌ని తీసుకొని ప్రేమకు ఇస్తూ ఉంటాడు. అలా అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ముద్ద పెట్టుకుంటూ వాళ్ళ నాన్నని తలుచుకుంటూ, "ఇది నేను నా సొంతంగా పనిచేసి కష్టపడిన తిండినే నేను తింటున్నాను" అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా ఆ భోజనాన్ని చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ కూడా భోజనం చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. "వాళ్ళందరూ నాకు ఎలా తినిపించేవారు, నా ఇంట్లో నేను ఎలా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఇలా అయిపోయిందే" అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తన పొలబారుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే, "నీళ్ళు కావాలా" అని చెప్పేసి అయితే వాటర్ బాటిల్ తీసి అక్కడ ఉన్న ప్రేమకు ఇస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా సంతోషించి ఇద్దరు కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వేదవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. "ఏంటిరా ఏంటి వీడికి ఈ కర్మ, నేను ఉంటుండగా" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఎప్పుడు ఈ ఇంట్లో అన్నీ సద్దుమణుగుతాయో ఏంటో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ అలా అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోతుంది.